హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనం చూసుకుంటే ఇండియన్ రైల్వే నుంచి అయితే ఈస్టర్న్ రైల్వే నుంచి అయితే అప్రెంటిస్‌షిప్ అనే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. నేను ఆల్రెడీ ఎలా అప్లై చేయాలో ప్రాసెస్ ఏంటి అని కూడా చెప్పాను. అదేవిధంగా నోటిఫికేషన్ కూడా వివరించడం అయితే జరిగిందండి. ఒకవేళ మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇస్తానండి. అక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు. ఈ వీడియోలో మనం చూసుకుంటే ఈ నోటిఫికేషన్‌కి అనేది వాళ్ళ రిజల్ట్ అనేది రిలీజ్ అనేది చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకైతే వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి ద్వారా కానీ, అదేవిధంగా మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ద్వారా కానీ మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ ఇవ్వడం అయితే జరిగిందండి. ఎవరెవరికి రావడం అయితే జరిగిందో వాళ్ళు కామెంట్లో చెప్పగలరు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఇది కోల్కతా నుంచి రావడం అయితే జరిగిందండి. అదేవిధంగా చాలామంది అయితే అప్లై అనేది చేసుకున్నారు. ఇక్కడ చూసుకుంటే అప్రెంటిస్‌షిప్ 2021-22 ఈ బ్యాచ్ కింద అయితే వాళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే జమల్పూర్ డివిజన్‌కి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది వాళ్ళు రిలీజ్ అనేది చేయడం అయితే జరిగిందండి. నేను లింక్ అనేది ఇస్తాను. అక్కడ నుంచి వెళ్ళైతే మీరు చూసుకోవచ్చు. దాంట్లో మీ పేరు ఉందో లేదో అయితే ఒకసారి మీరు చెక్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఇన్స్ట్రక్షన్ అనేది కూడా చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఎలా వెళ్ళాలి, అదేవిధంగా ఏమేమి తీసుకెళ్ళాలి, ప్రాసెస్ ఏంటనే కూడా మీకు యూస్ఫుల్గా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఒక లైక్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చూసుకుంటే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకైతే మీరు ఇక్కడ డివి కోసం వెళ్ళే ముందు అయితే ఈ కాల్ లెటర్స్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఇది కంపల్సరీగా మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ఇక్కడైతే ఒకటి వాళ్ళు ఇవ్వడం అయితే జరిగిందండి. అదైతే మీరు ఫిలప్ చేసి ఏదైనా మీరు డాక్టర్తోని అంటే మినిమం అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కన్నా పై వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళైతే వాళ్ళతోని మాత్రమే మీరైతే సైన్ అనేది చేయించుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ లింక్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ మీరు క్లిక్ చేసి మీరు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు మెడికల్ సర్టిఫికేట్ అయితే ఇది మీరు ఫిలప్ చేయించి అదేవిధంగా మీ మెడికల్ ఆఫీసర్తోనైతే ఇక్కడ మీరు సైన్ అదేవిధంగా సిగ్నేచర్ అయితే చేయించి తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఇదైతే మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఇది జమల్పూర్ డివిజన్ కింద అయితే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళ లిస్ట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో మీ పేరు ఉందో లేదో ఒకసారి అయితే చెక్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా మిగతా ప్రాసెస్ అనేది కూడా ఇన్స్ట్రక్షన్లో అయితే నేను చెప్తాను. అయితే దీంట్లో మీ పేరు ఉందో లేదో ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మీరు డీవీకి ఎప్పుడు వెళ్ళాలో డేట్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. సపోజ్‌గా ఒక నేమ్ అయితే చదువుతాను. ఇక్కడ చూసుకోవచ్చు ట్విట్టర్ నుంచి పూజా కుమారి అంటే నవంబర్ 1 అయితే ఉండడం అయితే జరుగుతుంది వాళ్ళకు. అండ్ ఇక్కడ సెక్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మార్నింగ్ అనేది ఇక్కడ 10:30కి అనేది మీరు అక్కడైతే అటెండ్ అవ్వాల్సి ఉంటుందని ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి. దీంట్లో అదేవిధంగా అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ నేమ్ ఉంటుంది. అదేవిధంగా మీ రిజిస్ట్రేషన్ నంబర్, మీ ట్రేడ్ అనేది ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా డేట్ డేట్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారండి. అదేవిధంగా షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకైతే మీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ, ఈమెయిల్ ఐడి ద్వారా కానీ మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరైతే మీ ఈమెయిల్ ఐడి అదేవిధంగా మొబైల్ నెంబర్ అనేది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే ఇంపార్టెంట్. మీరు ఏమేమి పట్టుకెళ్ళాలి, ప్రాసెస్ ఏంటని కూడా చెప్తాను. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది డేట్ అది ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మీరు నవంబర్ 1 నుంచి అయితే నవంబర్ 21 వరకు అయితే మీకు ఇక్కడైతే రోజైతే ఉంటుందండి. మీకైతే ఏ డేట్‌న కేటాయించారో అదే రోజున అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ మీరు జమల్పూర్ వర్క్‌షాప్ కిందకైతే ఇక్కడ చూసుకోవచ్చు. జమల్పూర్ అదేవిధంగా అన్సోల్ అదేవిధంగా మాల్డా డివిజన్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మీరు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకైతే అక్టోబర్ 17 నుంచి అయితే అదేవిధంగా నవంబర్ 20 వరకు అయితే మీ ఈ కాల్ లెటర్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. కంపల్సరీగా వాళ్ళ వెబ్సైట్‌లో ఇక్కడ మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అది ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీకైతే అక్కడ లోపల అనేది అలౌ అనేది చేయరు. ఇదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీరు ఏమేమి తీసుకెళ్ళాలి, ప్రాసెస్ ఏంటని ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి. కంపల్సరీగా ఇక్కడ మీరు చూసుకుంటే మీరైతే ఇక్కడ డీవీకి అనేది కాల్ లెటర్స్ అనేది కంపల్సరీగా తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. లేకపోతే మీరు లోపలికైతే మీకు అలౌ అనేది చేయరు. అండ్ మీ ఈ కాల్ లెటర్‌లో అయితే ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్ అనేది కూడా ప్రింట్అవుట్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది ఇక్కడైతే చూపించడం అయితే జరిగిందండి. ఒకటే పేజ్‌లో అయితే మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ డాక్యుమెంట్ అనేది అన్ని పట్టుకెళ్లాల్సి అయితే ఉంటుందండి. ఒరిజినల్ ఉండాలి. అదేవిధంగా జిరాక్స్ అనేది కూడా 2 కాపీ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు ఏమేమి తీసుకెళ్ళాలి ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ మీరు 10 ఫోటోస్ అనేది మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్‌తో పాటు 2 కాపీ జిరాక్స్ అనేది మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి ప్రతిదీ. ఇక్కడ మీరు చూసుకుంటే మీ సెల్ఫ్ అటాస్టెడ్ అయినా చేయొచ్చు. అదేవిధంగా ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్ వాళ్ళతో అయినా మీరు సైన్ అనేది చేయించుకోవచ్చండి. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. మీరు ఒకవేళ గెజిటెడ్ ఆఫీసర్‌తో మీరు సైన్ చేయించుకుంటే ఇంకా బెటర్ అని. లేకపోతే మీరు సెల్ఫ్ అటాస్టెడ్ మీరు చేసుకున్నా పర్లేదండి. మీ సైన్ అదేవిధంగా మీ కింద డేట్ మెన్షన్ చేసి సెల్ఫ్ అటాస్టెడ్ అని రాస్తే సరిపోతుంది. ఒరిజినల్ అయితే కంపల్సరీ తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ అడ్మిట్ కార్డ్ అదేవిధంగా మార్క్ షీట్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే
మీ అడ్మిట్ కార్డ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే నెక్స్ట్ మార్క్ షీట్ అండ్ ఐటీ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఇక్కడ 8th సర్టిఫికేట్ ఉంటే మీరు 8th సర్టిఫికేట్ అని కూడా తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ లేకపోతే 10th సర్టిఫికేట్ అనేది పట్టుకెళ్ళండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఏదైనా క్యాస్ట్ నుంచి ఉంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ దగ్గర ఓటర్ ఐడీ ఏమైనా ఉంటే అదైతే మీరు తీసుకెళ్ళొచ్చు. తర్వాత ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డ్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి కంపల్సరీగా. అండ్ జిరాక్స్ అనేది బోత్ సైడ్ అనేది తీయాల్సి అయితే ఉంటుందండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ కూడా మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. మెడికల్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు అయితే మీకు చూపించాను. సేమ్ అదే అనేది మీరు ఏదైనా మెడికల్ ఆఫీసర్‌తోనైతే ఫిలప్ చేయించి అదేవిధంగా దానిపైన వాళ్ళ సైన్ అదేవిధంగా మీ ఫోటో అనేది ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత అది కూడా మీరు పట్టుకెళ్లాల్సి అయితే ఉంటుందండి. ఒరిజినల్ అదేవిధంగా 2 సెట్ కాపీ అయితే కంపల్సరీగా జిరాక్స్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ప్రతిదీ 2 సెట్ అనేది మీరైతే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. మిగతా అన్ని ఇన్ఫర్మేషన్ అయితే అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉంటాయి. లింక్ అనేది కూడా కింద ఇస్తాను. మీరు మెడికల్ సర్టిఫికేట్ అనేది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అదేవిధంగా దాంట్లో అయితే ఉంటుంది. మీరు అక్కడి నుంచి అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఈ కాల్ లెటర్ అని కూడా మీరు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని కూడా లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నంబర్ అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరు లాగిన్ అయితే మీ కాల్ లెటర్ కూడా డౌన్‌లోడ్ అనేది చేసుకోవచ్చు. ఓన్లీ ఇక్కడ మీరు చూసుకుంటే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. మిగతా వాళ్ళకైతే అది రాదు. ఇదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.